ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ముందు వరకు అతనిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు అయితే చాలానే తలెత్తాయి. కానీ తొలి మ్యాచ్ నుంచి తన ఆల్రౌండ్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో పాటు ఒక వికెట్ తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సొంతం చేసుకున్నాడు. గత వన్డే ప్రపంచ కప్ సందర్భంగా గాయపడటం, ఆ తర్వాత కోలుకోవడానికి బాగా సమయం పట్టడం, ఇక గత సీజన్ అంటే ఐపీఎల్ 2024 సీజన్ 15లో అయితే మాత్రం ఐపీఎల్లో ఎదురైన అనుభవం మాటల్లో చెప్పలేనిది. వీటన్నిటిని దిగమింగుకొని పాండ్యా రాణించడం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ గాయాల నుంచి కోలుకొని వచ్చాక ఇలాంటి ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. దేశం తరపున ఆడే అదృష్టం నాకు దక్కింది. గతంలో తీవ్ర గాయం భారత జట్టులోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్తో మాట్లాడా. ఎవరైతే కష్టపడతారో వారి వెంటే లక్ కూడా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలే నాపై తీవ్ర ప్రభావం అయితే చూపించాయి. ఈ వరల్డ్ కప్లో నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మా ప్రణాళికలను చక్కగా అమలు చేసి విజయవంతం అవుతున్నాం. ఈ వికెట్ మీద 180 స్కోర్ చేస్తే సరిపోతుందని ముందే భావించాం. మేము 196 పరుగులు చేశాం. శివన్ దుబేతో కలిసి భాగస్వామ్యం నిర్మించడమే కీలక పరిణామంగా మారింది. స్వల్ప వ్యవధుల్లో వికెట్లు కోల్పోయిన తర్వాత దుబే వచ్చాడు. కాస్త సమయం తీసుకొని ఎదురుజాడి చేయాలని ముందే భావించాం. స్పిన్నర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం అతడి బలం. వారి బౌలింగ్లో భారీ షాట్లు అయితే కొట్టాడు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్చి మందగించింది. సరైన లెంగ్త్తో బంతి వేస్తే ఫలితం దక్కుతుంది. క్రమశిక్షణతో కూలిన బౌలింగ్ చేసి వికెట్లను అయితే రాబట్టగలిగాం. ఓపెన్ స్టేడియం కావడంతో గాలి ప్రభావం కూడా ఉంటుంది. బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకూడదని అనుకున్నప్పటికీ గాలివాటం వారికి కలిసి వచ్చింది. జట్టుగా మేము ముందుకు సాగుతున్నాం. త్వరగా వికెట్లు పడినా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవడంతోనే ఇది సాధ్యమవుతుందని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. అయితే అదర్ ఎండ్లో టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముందుకు సాగే కొద్దీ కరేబియన్ పిచ్లు స్పిన్నర్లకు సహకరిస్తాయని భారత జట్టు అయితే ముందుగానే అంచనా వేసింది. అందుకు అనుగుణంగా వ్యూహాలు కూడా మార్చింది. పేసర్ సిరాజ్ను తప్పించి అక్షర్ జడేజాలకు తోడుగా మూడో స్పిన్నర్గా స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకుంది. ఈ ప్రయోగం ఫలితాన్ని ఇస్తుంది. కుల్దీప్ తనపై ఉంచిన నమ్మకాన్ని ఖచ్చితంగా 100% జస్టిఫై చేస్తున్నాడని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన సూపర్ 8లో 2 మ్యాచ్ల్లో గాను ఆఫ్ఘనిస్తాన్ మీద అలాగే బంగ్లాదేశ్ మీద సూపర్గా రాణించాడు. దీనిపై స్పందిస్తూ దూకుడుగా ఆడటమే తన విజయానికి కారణమని తాజాగా కుల్దీప్ వెల్లడించాడు. గత 12 నెలలుగా అన్ని ఫార్మాట్లు స్పిన్నర్గా కుల్దీప్ రాణించాడు. అయినా అమెరికా పిచ్చులు పేసర్లకు సహకరిస్తాయన్న అంచనాల మధ్య అతని గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్లో కూడా ఆడించలేదు. కరేబియన్లోని స్పిన్ పిచ్చులకు అనుగుణంగా అతన్ని జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. అయితే శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ అయితే ప్లే చేశాడు. అతడు అనుసరిస్తున్న వైఖరే విజయానికి కారణం. బ్యాటర్లు బౌండరీలు బాగుతున్నా లెంగ్త్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా బౌలింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్పై ఇదే వ్యూహాన్ని అనుసరించాడు. గుగ్లీతో ఓపెనర్ తంజీద్ని అవుట్ చేసిన అతడు తర్వాత స్ట్రైటర్ బాల్తో తహీద్ని వెనక్కి పంపాడు. ఇక హసన్ కూడా అతనికి చిక్కడంతో బంగ్లా ఓటమి అయితే ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది అప్పటికే. ఇక తర్వాత తన ఆట తీరు వ్యూహాలపై మాట్లాడుతూ ప్రపంచంలో ఏ స్పిన్నర్ అయినా సరే లెంగ్త్ చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ఈ ఫార్మాట్లో అసలు బ్యాటర్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి. అతడు దూకుడుగా ఆడుతుంటే స్పిన్ బాల్లో మరింత దూకుడుగా ఉండాలి. ఇదే ఐపీఎల్లో కానీ టీ20 ప్రపంచ కప్లో కానీ నాకైతే పనికొస్తుంది అని బంగ్లాతో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ వివరించాడు. సోమవారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ అతనికి కీలకంగా మారనుంది. బ్యాటర్లు బౌండరీలు బాదుతున్నప్పుడు మీ వ్యూహం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు కుల్దీప్ బదులిచ్చాడు. ప్రత్యర్థి జట్టుకు ఓవర్కు 10 నుండి 12 పరుగులు కావాల్సినప్పుడు బ్యాటర్లు దూకుడుగా ఆడుతుంటారు. అలాంటప్పుడు లెంగ్త్ కట్టుబడి ఉండటమే నా ప్లాన్. వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు సరైన లెంగ్త్లో బంతులను సంధిస్తే చాలు, వారు అవుట్ అవ్వడానికి అవకాశాలు మ్యాక్సిమం కనబడతాయి. నా ఆలోచన అంతా దానిపైనే ఉంటుంది. అవుట్ చేయాలనే లక్ష్యంపై కాకుండా కేవలం లెంగ్త్ పైనే దృష్టి సారిస్తా అని కుల్దీప్ వివరించాడు. అరేబియన్లో జరిగే మ్యాచ్ల్లో జట్టు కూర్పు ఎలా ఉంటుందో తనకే ముందు అవగాహన ఉందని కుల్దీప్ వెల్లడించాడు. పరోక్షంగా పిచ్చి పరిస్థితులకు అనుగుణంగానే గ్రూప్ దశలో తనని జట్టులోకి తీసుకోలేదని చెప్పాడు. సూపర్ 8లో తమపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ పిచ్చి స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశాడు. అక్కడ కూడా లెంగ్త్కు కట్టుబడి పేస్ను మార్చడమే తన వ్యూహమని వెల్లడించాడు. అయితే సూపర్ 8 దశలో చివరి మ్యాచ్ గాను ఆస్ట్రేలియాను కనుక టీమిండియా ఓడిస్తే ఖచ్చితంగా ఆస్ట్రేలియా అయితే మాత్రం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుండి అవుట్ అయిపోతుంది. సో ఆ మ్యాచ్ కూడా గెలవాలని మనం అయితే ఆశిద్దాం. అయితే సూపర్ 8లో కానీ టీమిండియా ఆస్ట్రేలియా తలబడే మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే కుల్దీప్ మరియు హార్దిక్ పాండ్యాల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.